హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఏబిఎన్ ఛానల్ న్యూస్ ఛానల్ ఎండి వేమూరు రాధాకృష్ణ, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. వేమూరు రాధాకృష్ణ విజయసాయిరెడ్డిని లైవ్ డిబేట్కి రమ్మని సవాలు విసిరారు. మరి దాని మీద అయితే విజయసాయిరెడ్డి అయితే ఇంతవరకు ఏమీ ఉలుకు పలుకు లేదు. మరి ఆ విధమైనటువంటి సవాల్ని స్వీకరిస్తారా లేదనేటువంటి తెలియదు. కానీ వేమూరు రాధాకృష్ణ తన కొత్త పలుకులో విజయసాయిరెడ్డిని ఉద్దేశించి రాజకీయపరమైనటువంటి అంశాల మీద రాసినటువంటి ఒక అంశం విజయసాయిరెడ్డికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత డ్యామేజ్ కలిగించేటువంటి అంశం రాజకీయంగా. అదేమిటి అంటే, విజయసాయిరెడ్డి కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేర్పిస్తాను అని కేంద్ర హోంమంత్రి బీజేపీ నేత అమిత్ షా దగ్గరికి వెళ్ళారు అనేటువంటి దాన్ని ఈ ప్రస్తావన చేశారు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఒక ముగ్గురు రాజీనామాలు చేశారు. వాళ్ళలో ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణ బహుశా ఇంకా దేంట్లో చేరలేదనుకుంటా, ఆయన కూడా రాజీనామా చేశారు. ఇంకా 8 మంది ఉన్నారు. దాదాపు ఒకళ్ళిద్దరు మినహా మొత్తము ఈ బీజేపీలోని దేంట్లో చేరతారు అనేటువంటి దాని మీద చర్చ ఉంది. దానికి నాయకత్వం వహించేది విజయసాయిరెడ్డే బీజేపీలో వాళ్ళు చేర్పించడానికి అనేటువంటిది చాలా నుంచి వార్త చక్కెరలు కొడుతుంది. ఇది ఎవరూ ఖండించలేదు, అలాగని ఇదేమి నిజమా అబద్ధమని తేలలేదు. కానీ ఈ రోజున రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాయటంతో, అంటే తనకు సమాచారం ఉండి రాజకీయ సమాచారంతోనే రాశాడు అనేటువంటి దాని మీద ఏదైనా ఉంటే ఓపెన్ డిబేట్కి రమ్మని అడిగాడు కదా. మరి విజయసాయిరెడ్డి వెళ్ళి ఓపెన్ డిబేట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక అంశం ఏమి రాశారంటే రాధాకృష్ణ, మరి ఈ విధంగా అమిత్ షా దగ్గరికి వెళ్తే, మరి అమిత్ షా దగ్గరికి వెళ్ళి చేర్పిస్తానన్న తర్వాత ఏది కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని మళ్ళీ చేర్పించకుండా ఏమైనా వెనక్కి వెళ్ళాడా విజయసాయిరెడ్డి, అందుకనే నిన్ను నమ్మం అనేటువంటి దాని మీద అమిత్ షా అన్నాడా అనేది అర్థం కాలేదు. ఏంటి అని అంటే, లేదు అని అంటే మిమ్మల్ని నమ్మటానికి వీలేదు, అసలు మీరు వద్దు అని ఏమన్నా బీజేపీ వాళ్ళు అన్నారా, లేదా అమిత్ షా అన్నాడా? ఎందుకు అని అంటే, బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తాన చేర్చుకుంటారు. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు 2017 తర్వాత తెలుగుదేశం బీజేపీ కొంత విడిపోయినటువంటి పరిస్థితులు, అప్పుడు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళు చేరారు కదా. అప్పుడు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ కానివ్వండి, వాళ్ళు కొంతమంది వెళ్ళి చేరారుగా. ఎవరినైనా చేర్చుకుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది బీజేపీ అంటే. ఒకవేళ విజయసాయిరెడ్డి చేర్పిస్తానని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కనపడకుండా పోయాడనే దాని మీద మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదేమని ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేశాడా అమిత్ షా మీద అనేది తెలియదు. అంటే అసలు నిజంగా అయితే అసలు చర్చలు జరిపాడా లేదనేటువంటి అంశం మీదనే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. విజయసాయిరెడ్డి బహిరంగ చెప్తే తప్ప తేలనటువంటి అంశం ఇది. ఇవన్నీ పరిణామాలన్నీ కూడా విజయసాయిరెడ్డి వేమూరు రాధాకృష్ణతో పలుదపాలు మా ఇంటికి వచ్చి మాట్లాడేవని కూడా చెప్పాడు కదా. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఆయన ఏమేమి మాట్లాడారు అనేది ఒక వీడియోలో డీటెయిల్గా చెప్పాను. మరి ఇంతకుముందు విజయసాయిరెడ్డి వేమూరు రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మాట్లాడి ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు ఈ 4 నెలల నుంచి అధికారంలో లేడు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో కూడా విజయసాయిరెడ్డి అటు చంద్రబాబు నాయుడుతో వెళ్ళి, అప్పుడు తారక రత్న చనిపోయినప్పుడు వెళ్ళి మాట్లాడిన సందర్భం. కానీ కొంతమంది ఈ టీవీ ఛానల్ యజమానులతో రహస్యంగా మాట్లాడుతున్నాడని ఎప్పటి నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకి తెలియకుండా జరిగి ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డే ఒకవేళ మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో ఎందుకులే మనకి గొడవలు, దాని మీద ఏమన్నా లాబింగ్ చేయడానికి పంపించుంటారు అనేటువంటి దాని మీద ఇవన్నీ కూడా. మరి రాధాకృష్ణ అయితే ఛాలెంజ్ విసిరాడు, బయటికి రా మాట్లాడుకుందాం తేల్చుకుందాం అని అంటున్నాడు. మరి విజయసాయిరెడ్డి నిజంగాగైనా మరి రాజకీయాల్లో మరి ఈయన కూడా ట్విట్టర్లో చాలా ఆరోపణలు చేశాడు కదా రాధాకృష్ణ మీద. మరి అవన్నీ వాటిని నిరూపించడానికి ఈయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటి అని మాట్లాడాలి కదా. రాజకీయాల్లో గిన ఈ విధంగా ఒక సవాలు విసిరి
రాధాకృష్ణకి ట్విట్టర్ ద్వారాగా ఆయన ఎస్ రా డిబేట్ కన్న తర్వాత మాట్లాడకపోతే, దీని మీద సవాళ్ళను స్వీకరించకపోతే, ఇది విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి నష్టం రాజకీయంగా జరిగే నష్టం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టమే. విజయసాయిరెడ్డి ఈ విధంగా అనవసరంగా వాళ్ళని ఆ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళని కదిలించుకొని, ఏదో అంటారు కదా, అది అలాంటి పదాలు వాడటం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను అందుకని వాడటం కూడా లేదు. అందుకని ఇప్పుడు ఆ సవాల్ని స్వీకరిస్తారా లేదా, స్వీకరించకపోతే మాత్రం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే. మీ దగ్గర ఉన్న వాదన ఏంటో చెప్పగలగాలి కదా, కనీసం వాళ్ళ డిబేట్కి వెళ్ళకపోవచ్చు, నేరుగా వాళ్ళ లైవ్ డిబేట్కి వెళ్ళకపోవచ్చు, అసలు మీ దగ్గర ఏ వాదన నుండి నువ్వు మొదలుపెట్టావు ముందు రాధాకృష్ణ మీద ఆరోపణలు అనేటువంటిది విజయసాయిరెడ్డి చెప్పాలి. బహుశా 1-2 రోజుల్లో విజయసాయిరెడ్డి కూడా ఖచ్చితమైనటువంటి ఏదో సమాచారంతో దేంతోనో బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను.